నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈసీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ ఇవ్వబోతున్నారా? మరొక ఐఏఎస్ ఆఫీసర్ పైన వేటు పడే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మరొక ఐఏఎస్ ఆఫీసర్ పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అండ్ ఈసీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోబోతున్నాను మరి సమాచారం ఉంది. ఇందులో మరి ఈసీ నిజంగానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రీతిన రేపెవరు, నెక్స్ట్ వికెట్ ఏది, ఇవాళ ఈ వికెట్ పడింది రేపే వికెట్ పడుతుంది, ఇలా. ఎందుకంటే ఇప్పుడు ధనుంజయ రెడ్డి రైట్ సార్, నెక్స్ట్ వికెట్ ధనుంజయ రెడ్డిది పడుతోందా? నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం విన్నాం. బిగినింగ్ లోనే 95% హామీలు ధనుంజయ్, ఎన్ని హామీలు మనం అమలు చేసామంటే ఆయన ఏదో 99.5% ఏదో అందించటం. అంటే ఏంటి, ధనుంజయ రెడ్డి అక్కడే ఉన్నాడు, మేనిఫెస్టో రిలీజ్ అక్కడ జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రే కావచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రిగా మేనిఫెస్టో రిలీజ్ చేయటం లేదు. ఆయన ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు మరి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ధనుంజయ రెడ్డికి ఎందుకు అక్కడ? ఆయన అసలు ఆయన ఏంటి, ప్రభుత్వ అధికారా లేకపోతే వైసీపీ నాయకుడా? గీత జరిగిపోయింది, మనం చూసాము. వైసీపీ టికెట్ల ఖరారులో కూడా ధనుంజయ రెడ్డి పాత్ర వివాదాస్పదమైంది. ఏది, తాడేపల్లి ప్యాలెస్ లో టికెట్లు ఖరారు చేసేటప్పుడు ఎవరెవరి టికెట్లు ఏం చేయాలనేది కూడా తనే వివరించినట్టు కూడా మనకు తెలుసు. ఒక బ్యూరోక్రాట్ అయ్యుండి ఇలా ప్రభుత్వంలో పనిచేయడం తప్పు కదా సార్? మరి చట్టరీత్యా నేరం కదా? ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి ఈ ప్రభుత్వంలో? మళ్ళీ ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ముందు నుంచి కూడా? అంటే ఆయన ఆరిజిన్ రాజకీయం. ధనుంజయ రెడ్డి గారిలో మనం చూడాల్సింది ఏంటంటే ఆయన పుట్టుక పొలిటికల్ లైఫ్. ఆయన ఒక గ్రామ సర్పంచ్గా ప్రారంభమైంది ఆయన జీవితం. సర్పంచ్గా ఉంటూ మామూలుగా సివిల్స్ రాశాడు. ఆ తర్వాత సెలక్షన్ రావటం, వెళ్ళడం, ట్రైనింగ్ తీసుకోవటం, ఆయనలో రాజకీయ వాసనలు ఉన్నాయి, పోవట్లేదు అనమాట. ఇప్పుడు అదే కదా అక్కడ వివాదం. ఏది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన వివాదం, మెయిన్ కాంట్రవర్సీ ఏంటంటే సీఎం సామాజిక వర్గం, సీఎం సొంత జిల్లా వాళ్ళే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 4 కోర్ కమిటీలో ఉన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి అదే సామాజిక వర్గం, అదే జిల్లా. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదే సామాజిక వర్గం, కడప జిల్లా. అట్లాగే ఈయన ఎవరు, ధనుంజయ రెడ్డి, ఈయన కూడా అదే సామాజిక వర్గం, అదే జిల్లా. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళే శాసిస్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఒక పక్షపాత ధోరణితో పాలన చేస్తున్నాడు. ఒక వర్గానికే లాభం చేస్తున్నాడు, ఒక జిల్లాకే లాభం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, కడప జిల్లాకే ముఖ్యమంత్రి, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి, ఒక సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి అనే కాంట్రవర్సీ ఇదేనమాట కారణం. ధనుంజయ రెడ్డి గారు కొంచెం చెప్పాలా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. ఇప్పుడు నిన్నటి మేనిఫెస్టో భేటీలో రిలీజ్ చేసేటప్పుడు ఆయన ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఆ మేనిఫెస్టో తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉమారెడ్డి వీళ్ళు కాదా? మేనిఫెస్టో తయారు చేసింది ధనుంజయ రెడ్డేనా? చూడకపోతే అలాగే ఉంది. ఇప్పుడు మనం చూసాం గత మేనిఫెస్టో తయారీకి ఒక కమిటీ, అజయ్ కల్లం, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. నువ్వు కూడా విన్నావు ఏంటి, వివేక హత్య కేసు, ఆ హత్య వార్త తెలిసినప్పుడు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పైకి వెళ్ళి వచ్చాడు, పైనుంచి ఏదో కబురు వచ్చింది, కిందకు వచ్చి ఉమారెడ్డి, అజయ్ కల్లం వీళ్ళతో బాబాయ్ నో మోర్ అన్నాడు. అట్లా ఒక కమిటీ, ఒక మేనిఫెస్టో, ఇది గతంలో జరిగిన దీంట్లో. ఇప్పుడు ధనుంజయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆయనే తయారు చేశాడా? గీత జరిగిపోయిందా? ప్రభుత్వ అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిపోయాడా? ఎందుకు ఇంకా కండవా వేసేసుకుంటే పోలా అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందుకే కారణం అన్నమాట.
హామీలన్నీ అమలు చేశాం అని జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నటువంటి నాయకులను అవును అడగాలి, సార్. తన మంత్రివర్గ సహచరుల్ని అడగాలి. అంతేగాని ధనుంజయ్ అంటే ధనుంజయ్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి ఆ జిగ్ని దోస్తు, ఆ ఫ్రెండ్షిప్ ని తెలియజేస్తోంది, ఆ సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా 5 ఏళ్లుగా గీత చెరిగిపోయింది. ఏది? సివిల్ అసిస్టెంట్స్, సివిల్ సర్వెంట్స్కి పబ్లిక్ సర్వెంట్స్కి మధ్య తేడా. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు ఐఆర్ఎస్లు కాదు కదా. ఐపీఎస్ అనేది జేపీఎస్ అయిపోయిందనే విమర్శ జగన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఐపీసీ అనేది ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పీనల్ కోడ్ మారిపోయిందని. ఎంత దారుణమైనటువంటి నిందలకి గురవుతుంది ఇండియన్ సర్వీస్. మనం గతంలో చూడలేదన్నమాట. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి బలైపోయాడు. ఏంటి? వైసీపీ వాళ్ళకే మద్యం ఇవ్వడము, మిగతా అన్ని పార్టీలకి ఇవ్వకపోవడము. ఏం జరిగింది? వాసుదేవరెడ్డి బలయ్యాడు. ఆయనే కాదు కదా, ఇంకా అనేక మంది మనం సస్పెండ్ అయినటువంటి పోలింగ్ విధులకు దూరం పెట్టిన పరిస్థితి. 9 మంది అధికారులు, 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లు, ఒక ఐజీ పాల్రాజ్, ఆయన్ని పోలింగ్ విధులకి దూరం పెట్టారు. ఆ రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మనం చూసాం ఏ విధంగా వీళ్ళందరూ కూడా పోలింగ్ విధులకు దూరం కావాల్సి వచ్చిందంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ సాన్నిహిత్యం. ఇంకా ఎంతమంది పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ఐఏఎస్లు ఇవాళ ఇలా శిక్షకు గురవుతారు? నామోషిగా లేదా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉండేది 5 ఏళ్లే, వీళ్ళు ఉండేది 30-40 ఏళ్ళు సర్వీస్ చేయాలి. వీళ్ళు ఏ ఓత్ తీసుకుని, ఏ ప్రతిజ్ఞ చేసి, ముస్వరిలో ట్రైనింగ్ తీసుకుని, ఒక మాన్యువల్ ఒకటి, ఒక నిబంధనలు, కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇవన్నీ కూడా తోసి రాజని తుంగలో తొక్కేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ జగన్ భక్తులుగా మారారో ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా తీర్పు, రేపు రాబోయే ప్రజా తీర్పు వీటన్నిటిపైన కూడా చూపిస్తుంది. దీనికి తగ్గ మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మంత్రివర్గం ఎవరో లేకపోతే బ్యూరోక్రాట్స్ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నారనుకోవచ్చా సార్? అంతే కదా. అంటే ఏ విధంగా ధనుంజయ రెడ్డి పైన ఆధారపడ్డాడు అంటే ఇక ధనుంజయ రెడ్డి తప్ప ఇంకెవరు నమ్మకస్తులు ఆయనకి లేరా? తన మంత్రివర్గ సహచరులనే నమ్మని పరిస్థితి, తన పార్టీ నాయకులనే నమ్మని పరిస్థితి, కుటుంబ సభ్యులనే నమ్మని పరిస్థితి చూసాం, సొంత చెల్లెళ్ళే ఇవాళ తిరుగుబడ్డ పరిస్థితి చూసాం. అంటే నీడనే నమ్మని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఏక్ నిరంజన్. తనే చెప్తున్నాడు కదా, నేను ఒంటరిగా వస్తున్నాను, ఒక్కడనే వస్తున్నాను అని చెప్తున్నాడు కదా సార్. ధనుంజయ రెడ్డిని ఒక్కడనే నమ్ముకున్నాడు. నీట ముంచినా పాల ముంచినా నువ్వే ధనుంజయ్ అంటున్నాడు అనమాట. ఇప్పుడు ధనుంజయ్ ఆయన మునగట సంగతి దేవుడు ఎరుగు, జగన్మోహన్ రెడ్డిని మాత్రం ముంచి వస్తున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.